ఇక తర్వాత వాకిటి శ్రీహరి గురించి మాట్లాడుకుందాం. ఈయన సర్పంచ్ నుంచి మంత్రి దాకా ఆయన ప్రస్థానం ఎట్లా కొనసాగింది. వాకిటి శ్రీహరి జననం 1/11/1972లో పుట్టిండు. బిఏ దాకా చదువుకున్నాడు. తండ్రి నరసింహులు, తల్లి రాములమ్మ, భార్య లలిత, కుమారులు అచ్యుతరామ్ రాజ్, అమిత్ సాయి రాజ్. సో 2001 నుంచి 2006 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిండు. సో మక్తల్ అనేది మేజర్ గ్రామ పంచాయతీ, అక్కడ సర్పంచ్గా పనిచేసిండు. 2014-2018 మధ్య మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా, జెడ్పీలో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిండు. తర్వాత నారాయణపేట కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భరోసా అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించిండు మొన్న. సో నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అంటుండు వాకిటి శ్రీహరి. కాంగ్రెస్ పెద్దల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమర్థవంతంగా పనిచేస్తా. బలహీన వర్గాలకు చెందిన నాకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు పార్టీ అధ్యక్షుడు ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కృతజ్ఞతలు. పార్టీ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తా అని చెప్పేసి అయితే మంత్రి వాకిటి శ్రీహరి కూడా చెప్పిండు. సో ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో సర్పంచ్ నుంచి మంత్రి అయ్యింది ఇవాళ.